సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి ఒక గ్రామంలో అర్జున్ అనే ఒక పేద నిజాయితీ గల చేపలవాడు తన తల్లితో పాటు నివసించేవాడు. ఒకరోజు అర్జున్ ఉదయం లేచి తన పనికి వెళ్లటానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే తన తల్లి గట్టిగా దగ్గుతుంది. ఏమైందమ్మా? నేను కొన్ని రోజుల నుంచి చూస్తూనే ఉన్నాను. నువ్వు దగ్గుతూనే ఉన్నావు. నువ్వు బానే ఉన్నావు కదా? బాబూ, ఇప్పుడు నేను బాగా ముసలిదాన్నైపోయాను. ముసలితనంలో దగ్గు రావడం అనేది చాలా సహజమైన విషయం. అర్జున్ ఎప్పుడైతే తన తల్లి చెయ్యి పట్టుకుంటాడో అప్పుడు తనకి జ్వరమున్నట్టు అనిపిస్తుంది. అమ్మా, నీకు జ్వరం కూడా ఉంది. నువ్వేం కంగారు పడుకో. నేనొచ్చేటప్పుడు నీకోసం మందులు తీసుకొస్తాను. ఆ మాట చెప్పి అర్జున్ వలం తీసుకుని ఇంటి నుంచి బయటికి వెళ్తాడు. అర్జున్ సముద్రపు ఒడ్డున కూర్చుని నిరాశలో మునిగిపోయింటాడు. తనలో తను ఇలా అంటాడు. నేను అమ్మతో చెప్పడానికైతే చెప్పాను వచ్చేటప్పుడు మందులు తీసుకొస్తానని. కాని మందులెక్కడినుంచి తీసుకెళ్తాను? నా దగ్గర అస్సలు డబ్బులు లేవు. తన కళ్లల్లో నుంచి కన్నీళ్లు వస్తాయి. తను దీర్ఘాలోచనలో మునిగిపోతాడు. కాసేపటి తర్వాత తన మనసులో ఒక ఆలోచనొస్తుంది. ఒక పని చేస్తాను. ధనీరాం దగ్గర కొంత డబ్బు అప్పు తీసుకుంటాను. ఈ ఊళ్ళో ధనీరాం ఒక్కడే కదా, అందరికీ అప్పిస్తాడు. ఆ మాట అనుకుని అర్జున్ తిన్నగా ధనీరాం బంగళా దగ్గరికి బయలుదేరతాడు. ధనీరాం ఊర్లో అందరికంటే ధనవంతుడు, పొగరుబోతు మనిషి. అర్జున్ని చూసి అతని మొహంలో వెటకారంతో నిండిన చిరునవ్వొస్తుంది. అరే అర్జున్, నువ్వు నా బంగళా దగ్గర? నీలాంటి పేదవాళ్లకు నా బంగళాలో ఎలాంటి పని లేదు. నీకా విషయం తెలీదా? ధనీరాం గారు, మా అమ్మకి కొంతకాలంగా ఆరోగ్యం బాగుండడం లేదు. మీకు తెలుసు కదా, ఈ ఊళ్ళో అందరికంటే నేను పేదవాణ్ణని. నాకు కొంత డబ్బు అప్పివ్వండి. నేను నెమ్మదిగా మీ అప్పు మొత్తం తీర్చేస్తాను. ఆ మాట విని ధనీరాం నవ్వుతాడు. ఎక్కడ్నుంచి తీరుస్తావు? నేను నీ వలలో అయితే 1-2 కంటే ఎక్కువ చేపల్ని నేను ఎప్పుడూ చూడలేదు. నువ్వు మీ అమ్మ కడుపు నింపుకోవడానికి సరిపోయేంత మాత్రమే చేపల్ని పడుతూ ఉంటావు. ఇక నేను అప్పు నీలాంటి పేదవాళ్లకి ఇవ్వను. నేను అప్పు ఎవరికిస్తానంటే వాళ్లకి వడ్డీ చెల్లించే శక్తి ఉండాలి. నీ పరిస్థితి ఎలా ఉందంటే నువ్వు నాకు అప్పు తిరిగి ఇవ్వలేవు. వెళ్ళిపోయి ఇక్కడ్నుంచి. ధనీరాం అర్జున్ని అవమానించి బంగళా నుంచి బయటికి తోసేస్తాడు. అర్జున్ పగిలిన మనసుతో మళ్లీ సముద్రం ఒడ్డుకి వెళ్తాడు. తన వలను నీళ్లల్లోకి విసురుతాడు. కాసేపటి తరువాత తన వలలో ఒక చేప ఇరుక్కుంటుంది. ఇవాళ నా వలలో ఒక్క చేపకి బదులు కొన్ని చేపలు పడితే బాగుంటుంది. వాటిని అమ్మి కొంత డబ్బుని సంపాదిస్తాను. నిరాశ చెంది తను ఇంటికి బయలుదేరతాడు. ఏవైంది బాబూ? నువ్వు నా కోసం మందులు తీసుకొచ్చావా? అర్జున్ కళ్ళు చెమ్మగిల్లుతాయి. వాళ్ళమ్మ అంతా అర్థం చేసుకుంది. ఏం పర్వాలేదు బాబూ, నువ్వు దిగులు పడకు. అయినా నాకంత పెద్ద వ్యాధేమీ లేదు. ఇది ముసలితనంలో వచ్చే వ్యాధి. మన పేదవాళ్లకు వచ్చే అనారోగ్యాలు మందులు లేకపోయినా అవే తగ్గిపోతాయి. అర్జున్ ఏమీ మాట్లాడలేదు. మౌనంగా వెళ్లి చాప మీద పడుకుంటాడు. మరుసటి రోజు అర్జున్ మళ్లీ సముద్రం ఒడ్డున చేపలు పట్టుకోవడానికి వెళ్తాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తను వల పట్టుకుని కూర్చుంటాడు. కాని ఒక్క చేప కూడా పడలేదు. భగవంతుడా, ఇవాళ నా వలలో ఒక్క చేప కూడా పడలేదు. ఒకవేళ ఇవాళ ఒట్టి చేతులతో ఇంటికి వెళ్తే అప్పుడు నేను మా అమ్మ ఆకలితో పడుకోవాలి. ఆ క్షణమే తన వలలో ఒక చేప పడింది. అమ్మయ్యా, కనీసం మా అమ్మ అయితే ఆకలితో పడుకోవక్కర్లేదు. అప్పుడే చేప మనిషిలాగా మాట్లాడుతుంది. నన్ను వదిలిపెట్టు. భగవంతుడా, ఈ చేప మనిషిలాగా ఎలా మాట్లాడగలుగుతుంది? ఒకవేళ ఇది రాక్షసి లేక పిశాచిని కాదు కదా? నేను రాక్షసి కాదు, పిశాచిని కూడా కాదు. నేను ఒక మాయావి చేపను. ఆలోచించుకు. నువ్వు నన్ను వదిలేస్తే నేను నీకొక విలువైన ముత్యం ఇస్తాను. దాంతో నువ్వు మీ అమ్మకు వైద్యం చేయించుకోవచ్చు. నీకెలా తెలుసు మా అమ్మకి ఆరోగ్యం బాలేదని? నేను మాయా చేపను. ఎవరిని చూసినా వాళ్ల భూతకాలం నా కళ్ల ముందుకు వచ్చేస్తుంది. అర్జున్ కళ్లల్లో నుంచి కన్నీళ్లు వస్తాయి. ఒకవేళ నువ్వు నాకు ముత్యం ఇవ్వకపోయినా అప్పుడు కూడా నేను నిన్ను సముద్రంలోకి వదిలేస్తాను. అర్జున్ చేపను సముద్రంలో వదిలేస్తాడు. తన కళ్లల్లో నుంచి రంగురంగు కిరణాలు వచ్చి అర్జున్ ఎదురుగా ఒక కొత్త విలువైన ముత్యం ప్రత్యక్షమవుతుంది. చేప సముద్రపు అలల్లో ఈదుతూ తన కళ్ల ముందే మాయమైపోయింది. ఇది చాలా విలువైన ముత్యం. దీన్ని చాలా మంచి ధరకు అమ్మచ్చు.
అర్జున్ మౌనంగా ముత్యం తీసుకుని తన ఇంటికి చేరుకుంటాడు. వాళ్ళ అమ్మకి ఆ ముత్యాన్ని చూపించి జరిగినదంతా వివరిస్తాడు. దీని గురించి నువ్వు ఎవరితోనూ చెప్పొద్దు బాబూ. ఇక ముత్యాన్ని ఏదైనా మంచి దుకాణంలో అమ్ము. ఈ ముత్యం చాలా విలువైనదిలా ఉంది. ఇప్పుడు నీ అనారోగ్యానికి వైద్యం నేను ఒక మంచి డాక్టర్ దగ్గర సులభంగా చేయించగలను. మరుసటి రోజు అర్జున్ ఆ ముత్యాన్ని తీసుకుని తన ఊర్లో సేట్ ధరందాస్ దగ్గరికి వెళ్తాడు. అతనికి ముత్యాన్ని చూపిస్తాడు. సేట్ ధరందాస్, నాకీ ముత్యానికి బదులు ఎంతిస్తావు? సేట్ ధరందాస్ ముత్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. అరే అర్జున్, ఈ ముత్యం నీకు ఎక్కడ దొరికింది? నీకు దాని గురించెందుకు? ఈ ముత్యం నాకు ఎక్కడ దొరికితే ఏంటి? ఈ ముత్యం నాది, అంతవరకే తెలుసుకో. సేటు ధరందాస్ మనసులో స్వార్థం పుడుతుంది. అతను మనసులో అనుకుంటాడు, ఈ ముత్యం చాలా విలువైనది. దీని ధర అసలు ఈ మూర్ఖుడికి తెలియదు. ఇతనికి కొంత డబ్బులిచ్చి పంపించేస్తాను. సేటు ధరందాస్ కొంత డబ్బు తీసి అర్జున్కి ఇస్తాడు. అర్జున్ ఆ డబ్బుల్ని చూసి, ఈ ముత్యం చాలా విలువైనదని నాకు అనిపించింది. నేను నీకు ఇంత మాత్రమే ఇవ్వగలను. అర్జున్ కాసేపటి వరకు ఆలోచనలో మునుగుతాడు. సరే, నాకు ప్రస్తుతానికి ఈ కొంత డబ్బే చాలా ఎక్కువ. ఎందుకంటే నేను మా అమ్మకి వైద్యం చేయించాలి. ఆ మాట చెప్పి అర్జున్ ఆ ముత్యాన్ని సేట్ ధరందాస్కి ఇచ్చి డబ్బులు తీసుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఇక వాళ్ళమ్మకి వైద్యం చేయిస్తాడు. మరుసటి రోజు సేట్ ధరందాస్ ఆ ముత్యాన్ని తీసుకుని ధనీరాం దగ్గరకు వెళ్తాడు. ధనీరామ్, నా దగ్గర నీకోసం ఒకటి ఉంది. ఆ ముత్యాన్ని ధనీరాంకి చూపిస్తాడు. ఇది చాలా అరుదైన విలువైన ముత్యంలా ఉంది. ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? సేట్ ధరందాస్ నవ్వుతూ ఇలా అంటాడు. నేను నీకు చెప్పాను అంటే నువ్వు అస్సలు నమ్మలేవు. ఈ ముత్యం నాకు ఎవరిచ్చారు అని. ఎవరిచ్చారు? ఈ ముత్యాన్ని నాకు ఈ ఊళ్ళో అందరికంటే పేదవాడైన అర్జున్ ఇచ్చాడు. ధనీరాం పూర్తిగా ఆశ్చర్యపోతాడు. అర్జునా? అదే అర్జున్ నిన్న నా బంగళాకొచ్చాడు నన్ను అప్పు అడగడానికి. అతని దగ్గర ఇంత విలువైన ముత్యం ఎక్కడ్నుంచి వచ్చింది? నాకైతే తెలీదు, కాని నేనైతే ఆ మూర్ఖుడికి చాలా తక్కువ డబ్బిచ్చి పంపించేశాను. పట్నంలో ఈ ముత్యాన్ని లక్షల్లో అమ్మచ్చు. నీకైతే పట్నంలో మంచి గుర్తింపు ఉంది కదా, నువ్వు తిని అమ్ము. ఏదైతే లాభం వస్తుందో మనం సగం సగం పంచుకుందాం. కాని తన మనసులో స్వార్థం నిండింది. ఒక పని చేసే ధరందాస్, అర్జున్ మీద ఒక కన్నేసి ఉంచు. ఎవరికి తెలుసు తన దగ్గర మరొక ముత్యం ఉందేమో? ఒకవేళ తను పట్నానికి చేరుకుంటే తనకి దీని అసలు విలువ తెలిసిపోతోంది. అతను అందరికంటే ధనవంతుడైపోతాడు. నువ్వు చెప్పింది నిజమే. నేనిప్పుడు అర్జున్ మీద దృష్టి పెడతాను. ఆ మాట చెప్పి సేట్ ధరందాస్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. కొన్ని రోజులు గడుస్తాయి. అర్జున్ వాళ్ళమ్మ పూర్తిగా కోలుకుంది. ఒకరోజు అర్జున్ మళ్లీ వలను తీసుకుని సముద్రం ఒడ్డుకి చేరుకుంటాడు. ఎప్పుడైతే తను వలను విసురుతాడో మరుక్షణం తన వల బరువెక్కుతుంది. బహుశా ఇవాళ నా వలలో చాలా చేపలు చిక్కినట్టున్నాయి. ఎప్పుడైతే తను వలను బయటికి లాగుతాడో తన కళ్ళు ఆశ్చర్యానికి గురవుతాయి. వల ముత్యాలతో నిండి ఉంటుంది. ఏంటిది? నా వలలో అవే ముత్యాలు ఇరుక్కున్నాయి. ఆ చేప ఇచ్చింది. రంగురంగుల కిరణాలతో మెరిసిపోతున్న ముత్యాలను చూసి అర్జున్ స్తంభించిపోతాడు. ఇప్పుడు నేను ఈ ముత్యాలను ఊళ్ళో అమ్మను. వీటిని నేను పట్నం తీసుకువెళ్ళి అమ్ముతాను. చాలా ధనవంతుణ్ణైపోతాను. అర్జున్ ముత్యాలన్నీ తీసుకుని ఇంటికి చేరుకుంటాడు. వాళ్ళమ్మకు చూపిస్తాడు. అమ్మా, ఇవాళ నా వలలో చేపలు పడలేదు, కాని ఈ విలువైన ముత్యాలు ఇరుక్కున్నాయి. వాళ్ళమ్మ కళ్ళు కూడా ఆశ్చర్యంతో నిండిపోతాయి. అదే సమయం అనుకోకుండా సేట్ ధరందాస్ అక్కడికి చేరుకుంటాడు. అరే అర్జున్, నీ దగ్గర ఎన్ని వేల ముత్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి? నీకెందుకు దాని గురించి? ఈ ముత్యాలు ఎక్కడి నుంచి వస్తాయేంటి? ఈ ముత్యాలు నావి. ఇప్పుడు నేను వీటిని నీకు అమ్మను. కిందటిసారి నువ్వు నాకు చాలా తక్కువ ధర ఇచ్చావు. వేరే దారి లేక నేను అమ్మేశాను. కాని ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. సేట్ ధరందాస్ కోపంతో ఈర్ష్యతో నిండిపోయాడు. తిన్నగా ధనీరాం బంగళా వైపు వెళ్లాడు. సేట్ ధరందాస్ కోపంతో ధనీరాం దగ్గరకు వెళ్లాడు. తనకి జరిగినదంతా చెప్తాడు. ధనీరామ్, నేను అర్జున్ దగ్గర అటువంటి ముత్యాలనే చూసి వస్తున్నాను. అవి చాలా ఎక్కువ ఉన్నాయి. వాటి విలువ కనీసం కోట్లల్లో ఉంటుంది. ఆ మాట వినగానే ధనీరాం ఆశ్చర్యపోతాడు. నాకు దీని గురించి అనుమానం కలిగింది. అదే నిజమైంది. ఎప్పుడైతే నువ్వు తన దగ్గర అన్ని ముత్యాలని చూశావో అప్పుడు నువ్వు వాటిని ఎందుకు లాక్కోలేదు? నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను తన దగ్గర నుంచి ఎలా లాక్కుంటాను? నేను తన దగ్గర నుంచి ముత్యం లాక్కుంటే తను గట్టిగా అరుస్తాడు. అందరూ నన్ను దొంగ అనుకుంటారు.
ఏదో ఒకటి చేసి ఆ ముత్యాల్ని లాక్కునే ఉపాయం ఆలోచించో. ధనీరామ్ ఆలోచనలో మునిగిపోతాడు. కాసేపటి తర్వాత తన కళ్ళల్లో మెరుపు కనిపిస్తుంది. ఒక ఉపాయం ఉంది నా దగ్గర. మనం ఇవాళ రాత్రికి అర్జున్ ఇంట్లో కన్నం వేద్దామా? తనని శాశ్వతంగా మన దారికి అడ్డు తొలగించుకుందాం. ఈ విధంగా ముత్యాలు మన దగ్గరికొస్తాయి. అందరూ అనుకుంటారు దొంగలు అర్జున్ ఇంట్లో దాడి చేసి అతన్ని చంపేశారు అని. చాలా సరిగ్గా చెప్పావు నువ్వు. అలా చేయడమే అన్నిటికంటే మంచిది. రాత్రి సమయం అర్జున్ నిద్రపోతుంటాడు. అప్పుడే ఇద్దరు ముసుగు వేసుకుని తన ఇంట్లోకి దూరతారు. అర్జున్ ఉన్నట్టుండి కంగారు పడి లేస్తాడు. ముసుగు వేసుకున్న వాళ్ళిద్దరి వైపు చూసి ఇలా అంటాడు. ఎవరు మీరిద్దరు? ముసుగు వేసుకున్న వాళ్ళిద్దరూ సమాధానం చెప్పలేదు. తిన్నగా ఆ చోటికి వెళ్తారు ఎక్కడైతే ముత్యాలతో నిండి ఉన్న సంచి ఉందో. ఒక ముసుగు దొంగ సంచి తీసి ఇద్దరు అక్కడ్నుంచి పరిగెడతారు. అప్పుడే అర్జున్ వాళ్ళమ్మ కళ్ళు తెరుస్తుంది. అరే అర్జున్, మన ఇంట్లో ఏం జరుగుతోంది? ఇద్దరు దొంగలు ఉన్నట్టుండి మన ఇంట్లోకొచ్చారు. విలువైన ముత్యాలను తీసుకుని పారిపోయారు. నేను వాళ్ళ వెనకే వెళ్తున్నాను. వద్దు బాబూ, నీ ప్రాణాలకు ప్రమాదం జరగచ్చు. అర్జున్ వాళ్ళమ్మ మాట వినలేదు. ఇద్దరు దొంగలను వెంబడిస్తాడు. ఇద్దరు దొంగలు పరిగెడుతూ సముద్రం ఒడ్డుకు చేరుకుంటారు. అర్జున్ కూడా అక్కడికి వెళ్తాడు. నా ముత్యాలను నాకు తిరిగిచ్చేయండి. ఇద్దరు దొంగలు అర్జున్ని బాగా కొట్టడం మొదలు పెడతారు. కాసేపటి తర్వాత అర్జున్ నేల మీద పడిపోతాడు. వాళ్ళతన్ని లేపి సముద్రంలోకి విసిరేస్తారు. తిన్నగా ధనీరామ్ బంగళా వైపు బయలుదేరతారు. దొంగలు ముత్యాల సంచిని ధనీరామ్కి ఇస్తారు. అక్కడ్నుంచి వెళ్లిపోతారు. కాసేపటి తర్వాత సేఠ్ ధరందాస్ కూడా చేరుకుంటాడు. చూశావా నా తెలివితేటలు? నేను నా తెలివితో ఎత్తివేసి అర్జున్ దగ్గర ముత్యాలను లాగేసుకున్నాను. ఇప్పుడు తను ఏమీ చెయ్యలేడు, ఎందుకంటే తను చనిపోయాడు. నా మనుషులు అతన్ని చంపేసి సముద్రంలోకి విసిరేశారు. ఆ మాట చెప్పి ధనీరామ్ గట్టిగా నవ్వుతాడు. అక్కడ అర్జున్ వాళ్ళమ్మ పరిగెత్తుకుంటూ సముద్రపు ఒడ్డుకి చేరుకుంటుంది. అలలు చాలా గట్టిగా వస్తూ ఉంటాయి. అర్జున్, అర్జున్, బాబు అర్జున్! ఆమె దృష్టి నేల మీద ఉన్న రక్తం మీద పడుతుంది. ఆమె గుండెలు పగిలేలా ఏడుస్తుంది. దొంగలు నా కొడుకుని చంపేశారు. వాళ్ళు తనని సముద్రంలోకి విసిరేశారు. ఆమె అక్కడే కూర్చుని చాలాసేపు ఏడుస్తూ ఉంది. అర్జున్ చనిపోలేదు. తను స్పృహ లేని పరిస్థితుల్లో సముద్రంలో తేలుతూ ఉన్నాడు. పైకి వచ్చే అలలు తనని ఒక తెలియని దిక్కుకి తీసుకువెళ్తుంటాయి. తెల్లవారుతుంది. సూర్యుడి మొదటి కిరణంతో పాటు అర్జున్ కళ్ళు తెరుస్తాడు. తను ఆశ్చర్యపోయి లేస్తాడు. చుట్టుపక్కల చూస్తాడు. తనొక అందమైన ద్వీపం మీద ఉన్నాడు. ఇది చాలా అందమైన ద్వీపంలా ఉందే. ఒక్కవేళ నేను కల కనడం లేదు కదా? తను నెమ్మదిగా ముందుకు వెళ్తాడు. లేదు, ఇది కల కాదు, ఇది నిజమే. అప్పుడే తన దృష్టి దూరంగా ఒక అందమైన ముత్యాల భవనం మీద పడుతుంది. ఆ భవనం పూర్తిగా మెరిసిపోతున్న ముత్యాలతో తయారైంది. దాని గోడల్లో నుంచి రంగురంగుల తెల్లని కిరణాలు వస్తుంటాయి. గోడలకు అలంకరించిన ముత్యాలు సూర్యుడి కిరణాలలో ఎలా మెరుస్తున్నాయంటే ఆకాశం నుంచి తారలు దిగి వచ్చినట్టు. భవనానికి ఉన్న తలుపులు ఎంత బరువుగా గట్టిగా అనిపిస్తాయంటే అది ఒక స్వప్నలోకానికి భాగంలా అనిపిస్తుంది. అర్జున్ చాలాసేపటి వరకు ఆ ముత్యాల భవనాన్ని చూస్తూ ఉంటాడు. తర్వాత కాస్త భయపడుతూ దాని దగ్గరికి వెళ్తాడు. భవనం లోపలికి చేరుకుంటాడు. అర్జున్ ఎప్పుడైతే ముత్యాల భవనం లోపలికి వెళ్తాడో అప్పుడే తన చెవులకు ఒక సన్నని గొంతు వినిపిస్తుంది. మొత్తానికి నువ్వు వచ్చేసావన్నమాట. అర్జున్ వెనక్కి తిరిగి చూస్తాడు. తన ఎదురుగా ఎంతో అందమైన అమ్మాయి నిలబడి ఉంటుంది. ఎవరు నువ్వు? నేను ఈ ముత్యాల భవనానికి రాజకుమారిని. నీకు నేను ముందే తెలుసు కదా. ముత్యాల భవనానికి రాజకుమారా? నాకు నువ్వు ముందే తెలుసా? నాకేమీ అర్థం కాలేదు. నీకు గుర్తుందా, కొంతకాలం క్రితం నీ వలలో ఒక చేప ఇరుక్కుంది? అవును, ఆ చేప నాతో ఒక మామూలు మనిషిలాగా మాట్లాడింది. ఆ చేప నేనే. నేను తరచూ చేప రూపాన్ని ధరించి మనుషుల ప్రపంచంలోకి వెళ్తాను. ఏ మనుషులైతే నాకు బాగనిపిస్తారో, ఎవరి మనసులో అయితే స్వార్థముండదో నేను వాళ్లకు సాయం చేస్తాను. అలాగే నీకు చేశాను. నేను నీకు ఒక ముత్యం ఇచ్చాను. ఆ తర్వాత నీ వలను ముత్యాలతో నింపేశాను. కాని దొంగలకి తెలిసిపోయింది నా దగ్గర విలువైన ముత్యాలు ఉన్నాయని. వాళ్ళు రాత్రొచ్చి ముత్యాలు దోచుకుని వెళ్ళిపోయారు. నన్ను కొట్టి సముద్రంలోకి విసిరేశారు. బహుశా వాళ్ళు నేను చనిపోయానని అనుకొనుంటారు.
మా అమ్మ కూడా అలాగే అనుకుంటూ ఉంటుంది. నువ్వేదైతే చూసావో అదే నిజం అనుకున్నాం, కానీ నిజానికి వాళ్ళు దొంగలు కాదు. వాళ్ళు ధనీరామ్ మనుషులు. ధనీరామ్ మనుషులా? కాని ధనీరామ్ నా మీద దాడెందుకు చేయిస్తాడు? ఎందుకంటే నువ్వు ఒక ముత్యాన్ని సేఠ్ ధరందాస్ కి అమ్మావు. అతను ఆ ముత్యాన్ని ధనీరామ్కిచ్చాడు. ఇక ధనీరామ్ మనసులో స్వార్థం మొదలైంది. అతను సేఠ్ ధరందాస్ తో అన్నాడు, నిన్ను గమనిస్తూ ఉండాలని. ఆ నాకు గుర్తొచ్చింది. నేను ముత్యాలతో నిండిన వలని ఇంటికి తెచ్చినప్పుడు సేఠ్ ధరందాస్ ఉన్నట్టుండి మా ఇంటికి వచ్చాడు. అతనే ధనీరామ్కి అంతా చెప్పాడు. ధనీరామ్ పన్నాగం పన్ని తన మనుషులతో నీ ఇంటి మీద దాడి చేయించాడు. ముత్యాలను దోచుకున్నాడు. అతను నిన్ను చంపాలని అనుకున్నాడు, కాని నేను నిన్ను కాపాడాను. అర్జున్ కళ్లల్లో కన్నీళ్లు వచ్చాయి. ధనీరామ్ అంత నీచానికి దిగజారతాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు నా మాట జాగ్రత్తగా విను. నేను నీకు మళ్ళీ బోలెడన్ని ముత్యాలిస్తాను. నువ్వు తిన్నగా ఊరికి వెళ్ళొద్దు. ముందు పట్నానికి వెళ్ళు. ఆ ముత్యాలను అమ్మి బోలెడంత డబ్బు తీసుకొని ఊరికి వెళ్ళు. అప్పుడే నువ్వు ధనవంతుడివవుతావు. అప్పుడు సేఠ్ ధరందాస్ తన స్వభావం ప్రకారం నిన్ను అడగడానికి తప్పకుండా వస్తాడు, ఇంత ధనం ఎక్కడ్నుంచొచ్చిందని. నువ్వు తనకి చెప్పు, ఈ ముత్యాలు నీకు ముత్యాల భవనం రాజకుమారిచ్చిందని. వాళ్లకి ఇక్కడి దారి చెప్పు. కాని నేను వాళ్ళకి ఈ ద్వీపం గురించి ఎలా చెప్పాలి? నాకే స్వయంగా తెలియదు కదా. వాళ్ళడిగితే నువ్వు చెప్పు, మీ పడవను సముద్రంలో దింపి ఒక ముత్యాన్ని చేతిలో పట్టుకోమను. పడవ ముందుకు వెళ్తున్న కొద్దీ ముత్యం రంగురంగుల కిరణాలతో మెరిసిపోతూ దారి చూపిస్తుంది. ఆ దిశలోనే పడవను పోనివ్వాలి. వాళ్లు తిన్నగా ముత్యాల భవనానికి చేరుకుంటారు. సరే, నువ్వు చెప్పినట్టుగానే నేను చేస్తాను. రాజకుమారి అర్జున్కి బోలెడన్ని విలువైన ముత్యాలిస్తుంది. నీ కళ్ళు మూసుకో. అర్జున్ కళ్ళు మూసుకుంటాడు. కాసేపటి తరువాత తను కళ్ళు తెరిచినప్పుడు తను స్వయంగా తన ఊర్లో సముద్రపు ఒడ్డున నిలబడి ఉంటాడు. అర్జున్ ఇంటికి వెళ్లలేదు. తను తిన్నగా పట్నానికి చేరుకున్నాడు. ముత్యాలను అమ్మేశాడు. ఆ ముత్యాల విలువ తనకి కోట్లల్లో వస్తుంది. అర్జున్ చాలా ధనాన్ని తీసుకుని ఊరికి తిరిగొస్తాడు. బాబూ, నిన్ను చూసి నాకు ప్రాణం లేచొచ్చింది. నువ్వు చనిపోయావేమోనని నేను అనుకున్నాను. ఏ కొడుకు దగ్గర నీలాంటి తల్లుంటుందో తనకి ఏమీ జరగదమ్మా. కొన్ని రోజుల్లోనే అర్జున్ ఊర్లో అందరికంటే ధనవంతుడైపోతాడు. తన విరిగిపోయిన గుడిసెకు బదులు అక్కడ ఒక పెద్ద బంగళా ఉంటుంది. తను ఊర్లో చాలా భూములకు యజమానవుతాడు. అదంతా చూసి ధనీరామ్ లోలోపలే కుళ్ళుకుంటాడు. అర్జున్ చనిపోయాడు కదా, తను వెనక్కి ఎలా వచ్చాడు? పైగా అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తను ధనవంతుడై తిరిగొచ్చాడు. నాకు అర్థం కావడం లేదు అతని దగ్గర అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో. పద, అర్జున్నే అడిగి తెలుసుకుందాము. తను సాధారణ వ్యక్తి, మనకి తప్పకుండా చెప్తాడు తనకి అంత ధనం ఎక్కడి నుంచి వచ్చిందో. మరుసటి రోజు ధనీరామ్ ఇంకా సేఠ్ ధరందాస్ అర్జున్ దగ్గరికి వెళ్తారు. తనతో తీయగా మాట్లాడతారు. ఇప్పుడు నువ్వు మాకు సమానుడివైపోయావు. చెప్పండి, మీరిక్కడికి ఏ పని మీదొచ్చారు? ధనీరామ్ సేఠ్ ధరందాస్ వైపు చూసి ఆ తర్వాత నవ్వుతూ అర్జున్తో ఇలా అంటాడు. చూడు అర్జున్, ఊరంతా అనుకున్నారు నిన్ను దొంగలు చంపేశారు అని. మరి నువ్వు ప్రాణాలతో ఎలా వచ్చావు? పైగా ఆ తర్వాత నువ్వు ఉన్నట్టుండి ఇంత ధనవంతుడివి ఎలా అయిపోయావు? సేఠ్ గారు, మీరు సరిగ్గానే అన్నారు. ఇప్పుడు మనము సమానులమైపోయాం. అందుకని మీ దగ్గర నేను ఏ మాటను దాచిపెట్టను. ఆ తర్వాత అర్జున్ వాళ్లకు అదే మాట చెప్తాడు. ముత్యాల భవనం రాజకుమారి చెప్పమని చెప్పిన మాటలు. నిజంగానే సముద్రం మధ్యలో ఒక ద్వీపం మీద ముత్యాల భవనం ఉందా? ఇక అక్కడ రాజకుమారి నివసిస్తుందా? తనే నీకు ఈ ముత్యాలని ఇచ్చిందా? నేను మీకు అబద్ధమెందుకు చెప్తాను? ఒకవేళ నమ్మకం లేకపోతే మీరు వెళ్ళి చూసుకోవచ్చు. ధనీరామ్ ఇంకా సేఠ్ ధరందాస్ వెంటనే అర్జున్ భవనం నుంచి బయలుదేరతారు. వాళ్ళొక పడవను తయారు చేసుకుని తమ దగ్గర ఉన్న ముత్యాల ఆసరాతో సముద్రంలోకి బయలుదేరతారు. కొన్ని రోజుల తర్వాత ముత్యం మెరుస్తుంది. రంగురంగుల కిరణాలతో దారి కనిపిస్తుంది. వాళ్ళు ఆ దిశలోనే పడవను పోనిస్తారు. మొత్తానికి ముత్యాల ద్వీపానికి చేరుకుంటారు. అక్కడ ఒక పెద్ద ముత్యాల భవనం కనిపిస్తుంది. అంటే దీనర్థం అర్జున్ చెప్పింది నిజమే. నాకు ఇప్పటికీ నమ్మకం కలగడం లేదు. నా కళ్ల ముందు ఇలాంటి అద్భుతమైన ముత్యాల భవనం ఉందంటే. పద, లోపలికి వెళ్దాం. ధనీరామ్ ఇంకా సేఠ్ ధరందాస్ భవనం లోపలికి వెళ్తారు. అప్పుడే ముత్యాల భవనం రాజకుమారి అక్కడికి వస్తుంది. నువ్వేనా ఈ ముత్యాల భవనానికి రాజకుమారి? ఆ, నేనే. అయితే మాకు కూడా నువ్వు అర్జున్ లాగా బోలెడన్ని ముత్యాలివ్వు. నిజానికి తనకంటే ఎక్కువ ముత్యాలివ్వు.
మరుక్షణమే రాజకుమారి కళ్లల్లో నుంచి రంగురంగుల కిరణాలు వస్తాయి. ధనీరామ్ ఇంకా సేఠ్ ధరందాస్ ఒక పంజరంలో బందీలవుతారు. నువ్వసలేం చేస్తున్నావు? అర్జున్ నీ గురించి అంతా తెలుసుకున్నాడు. మీరిద్దరే తన ఇంట్లో దొంగతనం చేయించారు. తనని చంపే ప్రయత్నం కూడా చేశారు. తనే కావాలని మిమ్మల్ని ఇక్కడికి పంపించాడు. ఏంటి? మీ స్వార్థం మిమ్మల్ని ఇరికించింది. మీరు అర్జున్ దగ్గర ముత్యాన్ని లాక్కునే ప్రయత్నం చేశారు. అసలది మీది కాదు. ఇప్పుడు మీరు చేసిన దానికి శిక్ష అనుభవించాల్సిందే. మీరు శాశ్వతంగా ఈ పంజరంలో బందీలుగా ఉంటారు. మమ్మల్ని వదిలిపెట్టు. మా వల్ల పొరపాటు జరిగింది. లేదు, మీకు శిక్ష ఇదే అవ్వాలి. ఆ మాట చెప్పి ముత్యాల భవనం రాజకుమారి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అక్కడే వాళ్ల స్వార్థంతో నిండిన కథ సమాప్తమయ్యింది. ఇక న్యాయం పూర్తయింది.